మీరేనా? నేనే. చెప్పండి, ఏమైనా డబ్బులు కావాలా? ఎవరు పంపించారు? డబ్బు కోసం రాలేదండి. మీరిలా ఆస్తి ఎవరిది ఏంటి అనేది కూడా ఆలోచించకుండా ఆస్తి పత్రాలు పెట్టుకుని డబ్బులు ఎలా ఇస్తారు? ఎవరి గురించి మీరు మాట్లాడేది? రాఘవ, మా అన్నయ్య. ఆయన హోటల్ స్థలం తాకట్టు పెడతానంటే తీసుకుని డబ్బులు ఇచ్చారంట కదా? అవును, అప్పు అడిగారు, ఆస్తి తాకట్టు పెట్టారు, అమౌంట్ పట్టుకెళ్లారు. అన్నీ తెలిసాక మళ్ళీ ఎందుకు వచ్చారు? ఏమైనా మాట్లాడాలనుకుంటే వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడుకోండి. ఆయనతో మాట్లాడాల్సింది మాట్లాడాను, మీతో మాట్లాడాల్సిన దానికోసం వచ్చాను. ఆస్తి ఆయన ఒక్కడిదే కాదు, తమ్ముడిని నేనున్నాను, అందులో నాకు భాగం ఉంది. ఆ విషయం తెలియకుండా మీరెలా తాకట్టు పెట్టుకుంటారు? అవన్నీ నాకు అవసరం లేదు. అవసరానికి నా దగ్గరకు వచ్చాడు, ఆస్తి నాదన్నాడు, కాగితాలు తాకట్టు పెట్టాడు. మీ ఇంటి కాగితాలు తీసుకొచ్చి ఆస్తి నాది అని చెప్పి తాకట్టు పెడతాను, తీసుకుంటారా? ఏంటి తమాషలా? పద్ధతి ఉండాలి కదా. మరి పద్ధతి లేకుండా పెడుతున్నారు కదా అని ఎవరి స్థలాలు పడితే వాళ్ళ స్థలాలు తాకట్టు పెట్టుకుంటారా? ఏంటి ఏంటి నాకు నీతులు చెప్తున్నావు? నా దగ్గర ఇలాంటి పని చేయవు. ఈ స్థలంలో పెట్టడానికి ఎవరు అనుమతి తీసుకున్నారు? ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? భానుప్రకాష్ గారి అనుమతి తీసుకోవాలి. ఇంకెవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. హో, ఇప్పుడు అర్థమైంది. భానుప్రకాష్ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఆయన ఈయనేనా? పర్మిషన్ తీసుకుంటే ఆ స్థలాన్ని కూడా కబ్జా చేసేద్దామనేనా? నీ పొగరు చూపించకూడని వాళ్ళ దగ్గర చూపిస్తున్నావు, ఇబ్బంది పడతావు. నా వైపు న్యాయం ఉన్నప్పుడు నా మాటల్లో పొగరుంటుంది. మీరు చేసే పని కరెక్ట్గా లేదు. ఇద్దరు అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తిని తీసుకొచ్చి ఈ ఆస్తి నాది అని తాకట్టు పెడితే మీరెలా తీసుకుంటారు? న్యాయపరంగా అదెలా చెల్లుబాటు అవుతుంది? చట్టాలు న్యాయాలు మా గుమ్మం బయట వరకే. మాకు కావాల్సింది మేం తీసుకుంటాం, జనాలకు కావాల్సింది ఇస్తూ ఉంటాం. అడ్డం తిరిగినప్పుడు లాక్కుంటూ ఉంటాం. అధికారం, పలుకుబడి మా ఇంటి కాలింగ్ బెల్ ప్రతిరోజు కొడుతూనే ఉంటాయి. మాతో పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతావు. అయినా రోడ్డు మీద బ్రతికే మీరెంత, మీ బతుకెంత? మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం చేస్తారు? పద్ధతిగా మాట్లాడదామని వచ్చాను. పొగరు చూపిస్తే ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది. ఏంట్రా మాట్లాడేది? రే చూస్తారేంట్రా, వేసేయండి. ఇంకెవరైనా ఉన్నారా? మాట్లాడుకుందాం. బయట సమాజంలో మంచిగా నటిస్తూ జనాల్ని ఉద్ధరించడానికే పుట్టినట్టుగా మాట్లాడుతూ ఉండే నీ చీకటి బతుకు ఇదా? ఏయ్, మంచితనం మూసుగేసుకుని ఇలాంటి మోసాలు చేయడానికి సిగ్గులేదు? ఆడదానివేనా నువ్వు? ఇప్పటి వరకు నీ అసలు రూపం ఎవరికీ తెలియకపోవచ్చు. అది ఏదో ఒకరోజు బయటపడకపోదు. అది నా వల్లే కావచ్చు.